నా దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రియములందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటాను. క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది మూలం, ముఖ్యమైనది. మన క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది మూలము, ముఖ్యమైనప్పుడు మన ప్రత్యర్థి ఎవరంటే కనుక శోధన. అంటే విశ్వాసానికి పోటీదారుడు అవసరం. పోటీదారుడు లేకపోతే కనుక మన విశ్వాసానికి ఫలితం తెలియదు, లేదా శూన్యం అయిపోతుంది. పోటీ లేని పరీక్ష ఉత్తేజం ఉండదు, పోటీ లేని పరీక్ష పసలు ఉండదు. పోటీ ఉన్న పరీక్షలో ఏముంటుందంటే కనుక ఉత్తేజం ఉంటుంది, మెలకు ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. అందుకే పరీక్షకు పోటీ అనేది పెడతారు. మొదటి స్థానము, రెండో స్థానము, మూడో స్థానం. అలాగే క్రైస్తవ విశ్వాసానికి, మన విశ్వాసానికి పోటీదారు లేదా ప్రత్యర్థి ఎవరంటే కనుక శోధన అనేది లేకపోతే కనుక మన విశ్వాసం అనేది శూన్యం లేదా విఫలం, ఉపయోగం లేదు. మనకు విశ్వాసం ఉంది అని తెలియాలంటే కనుక శోధన అనే దాంట్లో ప్రవేశించాలి. శోధనలో మనము ప్రవేశించినప్పుడు, శోధింపబడినప్పుడు మన విశ్వాసములో మనము నెగ్గుతున్నామా లేకపోతే ఊపిరాడక చనిపోతున్నామా అనేది తెలుస్తుంది. పోరాడితే గనక, ఈదగలిగితే గనక, సముద్రంలో పడినవాడు ఈదగలిగి తప్పించుకునే ప్రయత్నం చేస్తే గనక బతికి ఒడ్డును పడతాడు. లేదు నేను ఈదలేను అని అనుకుంటే కనుక అక్కడే మునిగిపోతాడు. క్రైస్తవ విశ్వాసము కూడా అలాంటిదే. ఇంకా దేవుడు ఎందుకు మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తాడు? ఎందుకు పరీక్షిస్తాడంటే కనుక పరీక్షించడానికి దేవుడు కొన్ని విషయాలను చూస్తాడు. మొదటిగా దేవుడు మన నిజాయితీని పరీక్షిస్తాడు. మనం నిజాయితీగా ఉన్నామా లేదా? మన నిజాయితీ ఎంత? అందుకే దేవుడు యోబులో నిజాయితీని పరీక్షించాడు. నిజాయితీగా ఉండగలరా లేదా? అపవాది వచ్చి ఇదిగో యోబులో వేషధారణ బయట పెడతాడు. నీ ఎదుటే నిన్ను దూషించి వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను. నాకు ఒక్క అవకాశం నాకు ఇచ్చావంటే కనుక యోబు నీ ఎదుట నిన్నే దూషించి వెళ్ళిపోతాడు. తన దగ్గర ఉన్నదంతా తీసే, ఉన్నది కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, నిన్ను మహిమపరుస్తున్నాడు. లేకపోతే యోబు ఎలా స్తుతించగలడు? ఎలా ప్రార్థించగలడు? ఎలా నిన్ను గణపరచగలడు? సరే, యోబు నిజాయితీ ఏంటో చూస్తాను. వేషధారణ చేయాలన్నది ఎవరి ఉద్దేశం అంటే సాతాను ఉద్దేశం. వేషధారిగా నిలబెడతాను నేను మీదుగా. దేవుడేమో అతనిలో నిజాయితీ చూడాలి. ఇది విశ్వాసం యొక్క అంశం, విశ్వాసానికి ఉండాల్సిన లక్షణం. ఇప్పుడు యోబు దగ్గరికి అపవాది వచ్చింది, సమస్తాన్ని తీసివేసింది. ఇప్పుడు వెంటనే యోబుకి ఇదిగో తన కుమారుడు, తనకు సంపద అంతా పోయింది. తనకి వ్యాధి వచ్చేసింది, రోగం వచ్చేసింది. ఇప్పుడు యోగి విషయంలో జరుగుతున్న సందర్భాన్ని మనం చూడగలుగుతాం.
11వ వచనం యోబు గ్రంథం 1:11 వచనం. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును ముట్టిన ఎడల అతడు నీ ముఖం ఎదుటే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగినంతయు నీ వశములో ఉన్నది, అతనికి ఏమాత్రమును ఏ హాని మీరు చేయకూడదని అపవాదికి సెలవీగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఒక దినమున యోబు కుమార్తెలు అతని అన్నదమ్ములంతా భోజనము చేయుచుండగా ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలు దున్నుతున్న వారి సమీపమున వేయుచుండగా యోబు శబాయులను వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి అగ్నము చేత పనివారిని అపకం చేసి నేను జరిగినది మీకు తెలియజేస్తుంది. 20వ వచనం జరిగిందంతా మనకు తెలుసు కాబట్టి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకుని తల వెంట్రుకలను గురికించుకుని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇతను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరుడై ఉంచుతుంది, దిగంబరుడై ఎక్కడికి తిరిగి వెళ్ళదని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడు యోబు నిజాయితీని పరీక్షించాడు, కానీ అపవాది వేషధారణ బయటపడతానేమో చూశాడు. యోబులో వేషధారణ బయటపడతానేమో చూశాడు, కానీ దేవుడు నిజాయితీని పరీక్షించాడు. ఆ నిజాయితీలో యోబు ఏం చేశాడంటే కనుక నిలబడ్డాడు, నెగ్గాడు. తన ప్రత్యర్థిని ఏం చేశాడంటే కనుక ఓడించాడు. సాధారణే తన యొక్క ప్రత్యర్థిని యోబు ఏం చేశాడంటే గెలిచాడు. ఇప్పుడు యోబులో నిజాయితీ అంటే దేవుడు మన నిజాయితీని కూడా పరీక్షిస్తాడు. మనం ఎలా ఉంటున్నాం, మనం ఉన్న విధానాన్ని పరీక్షిస్తాడు దేవుడు. మనం ఎలా ఉంటున్నామో దానిని దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. ఆ విషయంలో నువ్వు నిలబడతావా లేదా అంటే దేవునికి నమ్మకం ఎక్కువ మన మీద, దేవునికి మన పట్ల నమ్మకం ఎక్కువ నమ్మకం మీద ఉన్న వాళ్ళ మీద ఏం చేస్తారంటే పెత్తనం ఇస్తారు. నమ్మకం లేని పిల్లల మీద పెత్తనం ఇవ్వరు. వాడు చిన్న కొడుకైనా పెద్ద కొడుకైనా నమ్మితే కనుక పెత్తనం ఇస్తారు. వీడు చేయగలడు, వీడు సామర్థ్యుడు అనడం. దేవుడు మన పట్ల నమ్మకం ఎక్కువ కాబట్టి మనం దేని మీద నిలబడుతున్నామో దాని మీద దేవుడు ఏం చేస్తాడంటే కనుక శోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్ష కాస్త శోధనగా తీసుకుంటాడు. శోధించడానికి అపవాదం శోధనగా తీసుకుంటాడు. ఇప్పుడు మనం చేసే పనిలో ఎలా ఉంటుందో, మనకు కలిగే ఇబ్బందులను బట్టి లేదా మనకు వచ్చే సమస్యను బట్టి మనము ఏమవుతాం కుమిలిపోతామా లేదా నిలబడతామా. ఇది ఈ విషయాన్ని దేవుడు మనకు నిజాయితీని చూడాలనుకుంటున్నాడు. మనకు నిజాయితీని కనపరుస్తామా లేదా వేషధారులైపోతామా అన్నది మన యొక్క చేతుల్లో ఉంది. నా నిజాయితీని కోల్పోననుకుంటే కనుక మనకు విశ్వాసాన్ని మనం ఏం చేయాలి కనుక బలపరుచుకోవాలి. యోబు విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. ఏం చేశాడు? ఇదిగో కుమారులు ఇల్లు చేస్తుండగా ఆ ఇల్లు కూలిపోయింది, మీ కుమారులు అక్కడే దిక్కులేని చావు చచ్చిపోయారు. అయ్యో దేవా ఇంత పని చేశావేంటి అని వేషధారణ కనపరచలేదు. మరలా తనకున్న పశు సంపదను ఇదిగో ఒక ఎవరు వాడు
షబాయిలు వచ్చి తనకున్న పశు సంపదనంతా అక్కడ తోలుకుపోయారు. పనివాడిని చంపేస్తారు. పనివాళ్ళు లేదు, పశు సంపద లేదు. సరేలే, పశు సంపద పోయింది, పనివాళ్ళు చనిపోయారు. ధాన్యమన్నా తిన్నామంటే కనుక ధాన్యాన్ని కాల్చేశారు. ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక, మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటామంటే కనుక, లేదా బయట వారు కూడా శోధించారు ఎలా వస్తుంటే, దేవుని నమ్మిన తర్వాత మీకు ఎందుకు సాధనలు, దేవుడు మీ పట్ల ఎందుకు చూడలేదు? ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు మనకు విశ్వాసం అనేది ఎలా ఉంటుంది? మన విశ్వాసం ఎలా ఉంటుంది? మనం దేవుని దగ్గర నిలబడగల ఆ స్థాహతలుగా ఆ చెత్త ఎలా ఉంటుంది? ఇక్కడ మనం ఒకవేళ బాధపడినా కానీ పోయిన సంపద గురించి ఒకవేళ బాధపడినా మనం ఏమనకూడదంటే కనుక వేషధారులుగా ఉండకూడదు. వేషధారుల యొక్క ప్రార్థన నేను వినను అన్నట్టు. ఇక్కడ యోబు వెంటనే లేచి నా తల్లి గర్భంలో నేను ఎలాగైతే వచ్చాను అంటే, ఏమీ లేని వాడు ఎలా వచ్చాను నేను భూమి మీద, ఆ స్థితిలో నేను ఉన్నాను. అక్కడికి వచ్చాను నేను. ఇదిగో ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాను. యోబు నిజాయితీ నచ్చింది దేవుడికి, అపవాదం వచ్చింది, ఇదిగో నేను ఓడిపోయాను. ఇంకొక మారు అని అడుగుతూనే వచ్చింది. అయినా చివరి వరకు కూడా తన ప్రత్యర్థిని యోబు ఏం చేయలేదంటే గెలవనివ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్లో ప్రత్యర్థి ఉంటాడు, ఆ ప్రత్యర్థి ఎప్పుడు కూడా గెలవకూడదన్నది ఆలోచన. మనకు విశ్వాస జీవితంలో శోధన వచ్చినా గాన మన ప్రత్యర్థి గెలవకుండా ఉండాలంటే కనుక మనలో వేషధారణ అనేది రాకూడదు. దేవుడు ఏది చేసినా గాన నేను ఉన్నాను, దేవుడు నాకు ఏం కలిగించినా గాన నేను స్వీకరించగలను, నేను తీసుకోగలను. మనకు విశ్వాసం అనేది ఇలా ఉండాలి. యోబు తనకి ఏం కలిగించినా గానా, రోగాన్ని కూడా కలిగించాడు. ఇదిగో పిల్లల్ని తీసివేశాడు, అన్నీ పోయినా గానా, ఇదిగో ఏది అయినా గానా నేను ఆయనతోనే ఉంటా, నాకు ఆయనే కావాలి. నేను ఆయన లేకపోతే కనుక నాకు ఏది అవసరం లేదు, ఏదైనా ఆయన నాకు కావాలి. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన ఉన్నాడు అన్నది యోబు యొక్క బలమైన విశ్వాసము. దేవుడు నిజాయితీని పరీక్షిస్తాడు. రెండవదిగా దేవుడు మన ప్రేమను కూడా పరీక్షిస్తాడు. దేవుడు ఉన్నది ఏం చేస్తాడంటే మన ప్రేమను పరీక్షిస్తాడు. ఎంతగా ప్రేమిస్తున్నామా, ఎంత ప్రేమిస్తున్నాం. అందుకే పేతురు అన్నాడు, యేసుక్రీస్తు వారు అంటారు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, అయితే నా బంధనకాయ. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నా గొర్రెలు మేము. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలియదు ప్రభు, అంటే మనం ఎంత ప్రేమిస్తున్నామో దేవుడికి తెలియాలంటే ఎలా తెలుస్తుంది? ఆ ప్రేమ మీద కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష మనకి ఎలా ఉంటుందంటే కనుక శోధనగా ఉంటుంది. దేవుడు పెట్టేది పరీక్ష.
పరీక్షను శోధనగా తీసుకుంటాడు. శోధనగా తీసుకుంటాడు. ఇప్పుడు జడ్జి గారు ఏం చేస్తాడంటే రిమైండ్ రాస్తాడు. జడ్జి గారు రిమైండ్ రాస్తారు, ఇన్ని రోజులు రిమైండ్ లో ఉండాలి. ఇప్పుడు పోలీస్ వారు ఏం చేస్తారు, రిమైండ్ లో ఏం చేస్తారంటే విచిత్రమైన ప్రశ్నలు వేస్తారు. వాళ్ళ యొక్క లాంగ్వేజ్ బూతులు మాట్లాడతారు. అరే ఎందుకు చేసావురా, అరే నువ్వు ఇలాంటోడువురా, నువ్వు అలాంటోడువురా, అరే నువ్వు మంచోడు కదరా అని చాలా దారుణంగా తిడతారు. అంటే నాకు అలా పంచుకున్న విధానాన్ని నేను విన్నాను. పోలీసులు ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ లేదా వాళ్ళ పద్ధతి చాలా దారుణంగా మాట్లాడతారండి. అక్కడ ఎంత మంచోడైనా కానీ జైలుకి వెళ్ళాడంటే కనుక చాలా దారుణంగా మాట్లాడతారు, అంత నీచంగా మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు పరీక్షకు అప్పగిస్తే కనుక ఆ పరీక్షను అపవాది ఏం చేస్తాడంటే కనుక శోధనగా చేసుకుంటాడు. మన శోధన మన ప్రత్యర్థి ఏం చేస్తాడు, మన మేలుని కోరుకోడు, మనం గెలవాలని కోరుకోడు. మన ప్రత్యర్థి మనం గెలవాలి, ఆయనతో ఉండాలి, ఆయనకి నచ్చేటట్టుగా బ్రతకాలని ఏం కోరుకోడు. దేవుడు కోరుకుంటాడు, నాకు నచ్చేటట్టుగా వీళ్ళు ఉండాలి, నన్ను ప్రేమించాలి, నాకు లోబడాలనేది దేవుడు కోరుకుంటాడు. కానీ అమ్మవారు ఏం చేస్తాడు, ఆయన్ని ప్రేమించే వాళ్ళని ఉండకూడదు, నన్నే ప్రేమించాలి, నా మాటే వినాలి, నాకే లోపడాలి అని ఏదైనా చేయడానికి వాడు ఏం చేస్తాడంటే వెనుకాడు. నువ్వు ఏది చేసినా కానీ ఏం చేస్తాడంటే పురుగులుపుతాడు. పాపం చేసిన పురుగులుపుతాడు. వేరే ఆలోచన కలిగిన నీకు ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తాడు. దేవుడైతే తప్పు అంటాడు. అపవాది చేయి నిన్నాను కదా. ఇప్పుడు దేవుడు మన ప్రేమను పరీక్షిస్తాడు అనడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడాలి కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అపవాది ఏం చేశాడంటే కనుక ఈ లోక రాజ్యాలంతనే చూపించాడు. చదువుదాం 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త. మరలా అపవాది మిక్కులు ఎత్తైన కొండ మీదకు ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటి మహిమ ఆయనకు చూపించి నువ్వు సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు, వీటన్నిటిని నీకు ఇచ్చాను. లోకరాజ్యాల మహిమంతా చూపిస్తాం, లోకరాజ్యాల యొక్క మహిమంతా చూపిస్తారు. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన లేదా ఆయనలోనికి మనం వచ్చిన తర్వాత మనం ఆయన ప్రేమిస్తున్నాం. ఆయనలోనికి వచ్చామంటే ఆయన మనం ప్రేమించామంటే కనుక లోకంలో ఏది కూడా మనకు అక్కర్లా, వద్దు అనుకుని వచ్చాం. లోకంలో ఉన్నది మనకి ఏది కూడా వద్దు అనుకున్నప్పుడే ప్రేమించి మనం వచ్చాం. అది మనకు అవసరంలా, అది మనకు అక్కర్లేదు అని వచ్చాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆయన ప్రేమించినప్పుడు అపవాది మనకి ఏం చూపిస్తుందంటే కనుక లోకంలో ఉండేటట్టుగా మీరు ఉండాలి, లోకంతో జీవించాలి అనేది మనకి ఏం చూపిస్తుందంటే కనుక నేర్పిస్తారు. అంటే లోకంలో మహిమ ఉందని చూపిస్తారు. ఒకటి, లోకంలో మహిమను నీకు ఇస్తా, అధికారం నీకు ఇస్తా. యేసుక్రీస్తు వారిని వదిలి లోకంలోనికి వెళ్తే కనుక మనకు అధికారం ఉంటుంది. దేని మీదైనా మనకి అధికారం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని వదులుకుని మనం ఒక రాజకీయ నాయకులతో వెళ్ళామనుకోండి, మనకు ఒక పేరు వస్తుంది, ఒక హోదా వస్తుంది, పలుకుబడి వస్తుంది.
అదే యేసుక్రీస్తు వారితో ఉంటే కనుక అవేమి మనకు ఉండవు, అవేమి ఉండవు. మనం ఒక లోకరాజ్యాల మహిమకు మనము ఆకర్షితులవుతే కనుక అవన్నీ మనకు వస్తాయి, మనల్ని అనేవాళ్ళు ఉన్నారు, మనల్ని చేతరించుకునే వాళ్ళు ఉన్నారు, మనల్ని చీకొట్టే వాళ్ళు ఉన్నారు. అసలు మనం ఏది చేసినా కానీ తప్పు అని అన్నారు, ఇది లోకరాజ్యముల యొక్క మహిమ. లోకరాజ్యముల యొక్క మహిమ. మరి దేవుని మహిమ ఇప్పుడు మనం ఎక్కడ మిస్ అవుతున్నామంటే కనుక దేవుని మహిమ అనేది కనబడదు, ప్రత్యక్షంగా కనబడదు. దేవుని మహిమ అనేది ప్రత్యక్షంగా కనబడి దగదగా మెరిచిపోయే వస్తువు కాదు. మనం వేసుకునే ఆభరణ లాంటిది, మనం వేసుకునే వస్త్రధార లాంటిది కాదు. దేవుని మహిమ కనబడేది కాదు, అది కనబడేది కాదు. కానీ ఆ మహిమ మనలో ఉంటే కనుక దేనిని కూడా మనం ఏం చేయాలంటే తీసుకోం. లోకంలో ఉన్న మహిమని మనం తీసుకోం. లోకంలో ఉన్న ఆ మహిమ మనకు నచ్చదు, దేవుని మహిమ మళ్ళీ ఏం చేస్తుందంటే కనుక ఆయనలో విశ్వాసములో బలపడేలా చేస్తారు. మరి లోకంలో ఉన్న మహిమ ఏం చేస్తుందంటే కనుక దేనిని ఆశ్రయించినా పర్లేదు, దేనితో ఉన్నా పర్లేదు. కానీ దేవుని మహిమకున్న సంబంధం ఏంటంటే కనుక సీదరింపులు ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుని మహిమను ధరించుకున్నాడు కాబట్టి అపవాదం ఏం చూపిస్తుంది? లోకరాజ్యాల మహిమ ఆయనకు చూపించి నువ్వు సాగిల పడితే కనుక నేను ఇచ్చేస్తాను, నీకు దగదగా విరిచిపోతుంది. లోకరాజ్యాల మహిమ చాలా అందంగా ఉంది. లోకరాజ్యాల మహిమ ఇదంతా నీకు ఇచ్చేస్తా నువ్వు సాగిలు పడినప్పుడు. మరి ఇప్పుడు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఎలా వెల్లడి చేయాలి? అందుకే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను టార్గెట్ చేశారు దేవుడు. ఆయన ప్రేమ ఉన్నతమైందా కాదా పరీక్షించాలి. అందుకే దేవుడు మన ప్రేమను కూడా పరీక్షిస్తాడు. దేవుని ఎంతగా ప్రేమించావు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, బాప్తిసము తీసుకున్నప్పుడు దేవునితో ఉండడానికి నువ్వు ఒప్పుకున్న తీర్మానం ఏంటి? దేవునితో నువ్వు ఉండాల్సిన ఆ విధానం ఏంటి? నువ్వు నడుస్తానని ఒప్పుకున్న ఆ నడకేంటి? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి మనము ప్రేమిస్తుంటే కనుక ఆ ప్రేమను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే శోధన చేస్తాడు. పరీక్ష అది. ఆ పరీక్ష అపవాది శోధనగా తెస్తాడు. శోధన మన ప్రత్యర్థి, గుర్తుపెట్టుకో, మన ప్రత్యర్థి. ఇప్పుడు మన ప్రత్యర్థితో మనం ఏం చేయాలంటే తలపడాలి, నెగ్గాలి. ఇప్పుడు లోకరాజ్యములో ఉన్న మహిమను దేవుడు చూపించినప్పుడు వాటికి మనము దాసోహమవుతే కనుక దేవుడు ప్రేమ మనలో లేనట్టే. దేవుని ప్రేమ లేనట్లే. అందుకే యోహాను రాసిన పత్రికలో కూడా దేవుడు నాన్న చెప్తారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో ఉంటేనే అపవాది ఏది చూపించినా నీకు అది అందంగా కనబడదు. అపవాది అవ్వమ్మ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఒక రమ్యమైన పండు చూపించింది. ఆ పండుని దేవుడే చేశాడు, చూపించాడు, చెప్పాడు.
చెప్పలేదా? చెప్పాడు. చూపించలేదా? చూపించాడు. తోట మధ్యలో ఆ ఫలము తినవద్దు, రమ్యమైన ఆ ఫలాన్ని మీరు తినవద్దు, మంచి చెడ్డల వెలుగు ఆ వృక్ష ఫలాన్ని మీరు తినవద్దు. దేవుడు చూపించాడు, చూశారు. దేవుడు చెప్పాడు, విన్నారు. ఇప్పుడు అపవాది వచ్చి ఈ పండు దేవుడు తినవద్దన్నాడా? అవ్వమ్మ దేవుణ్ణి ప్రేమించుంటే కనుక దేవుని ప్రేమ అర్థమై ఉంటే అవ్వమ్మకి, అరే దేవుడు ఇన్ని అందమైన ఫలాలను ఇచ్చినప్పుడు ఈ ఒక్క ఫలం తినకపోతే నేను చస్తానండి, నేను చావను కదా, ఇది తింటేనే నేను చచ్చేది కదా, ఇది తింటే నేను చస్తాను, తినకపోతే నేను చావను కదా, మరి ఇది నాకు ఎందుకు అని అనుకోలేదు. అది తిన్నది లోకపు యొక్క ఆశకు లోబడిపోతుంది. ఇక్కడ చెప్తున్నారు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవోపదంభము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. శరీరాశ, నేత్రాశ, జీవోపదంభం ఇవి లోకాశ, నేత్రాశ. ఈ లోకంలో పుట్టినవి. లోకంలో పుట్టిన వాటిని యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఎక్స్పోజ్ చేసింది, చూపించినప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడంటే కనుక ఇవి నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను నా తండ్రిని ప్రేమించుతున్నాను, నా తండ్రిని ప్రేమించుతున్నాను కాబట్టి లోకము నాకు అవసరం. తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు కాబట్టి లోకము నన్ను ద్వేషిస్తుంది అని అన్నాడు. లోకము నన్ను ద్వేషిస్తుంది. మనం లోకానికి దగ్గర అయ్యే కొలిది మనం దేవునికి దూరంగానే బ్రతుకుతున్నాం. మనం లోకానికి దగ్గర అయ్యే కొలిది అపవాది మనల్ని శోధించడు. లోకానికి దగ్గర అవుతుంటే కనుక దేవుడు అపవాది శోధించడు. నా వాళ్ళే కదా నా జనంగం కదా అనుకుంటాడు. మరి దేవుణ్ణి ప్రేమిస్తే కనుక అపవాది మనలను శోధిస్తూనే ఉంటాడు. దేవుని మీద మన ప్రేమ ఉన్నప్పుడు అపవాది శోధన తెస్తాడు. మరి అలా శోధన తెస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే కనుక దాన్ని యావగించుకున్నాడు. దీన్ని లోకాన్ని సేదరించుకున్నాడు. అంతటి వైభవాన్ని చూపించినా కదా యేసుక్రీస్తు వారు దాన్ని యావగించుకున్నాడు. నాకు వద్దు అనుకున్నాడు కాబట్టి దేవుని ప్రేమలో నిలబడ్డాడు. మూడోది, మనకు సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు దేవుడు. మన సామర్థ్యం ఎంతుంది, మన బలం ఎంతుంది, మనకు విశ్వాస బలం ఎంతుంది, ఎంత బలంగా ఉన్నాం. ఇప్పుడు బలాబలగాలు చూసుకోవడానికి పోటీలు పెడుతుంటాం. మన బలం ఎంత. అయితే దేవుడు కూడా మన సామర్థ్యం ఎంత ఉంది, మన సామర్థ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. అందుకే సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఒక విషయాన్ని చదువుకుందాం. ఓషియా గ్రంథంలో 7వ అధ్యాయం 11వ వచనం. ఓషియా గ్రంథంలో 7వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాటలు, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వ ఆయను. ఎఫ్రాయిము అంట బుద్ధి లేని పిరికి గుండె ఆయనది. బలహీనమైనది.
బలహీనమైనది. ఈరోజు ఈ కోవలోనే క్రైస్తవ జీవితాలన్నీ కూడా ఎఫ్రాయిములాగా పిరికి కలిగిన వారముగా, పిరికి వారిగానే జీవిస్తున్నాం. మాట్లాడితే పడతారా, మేము పిరికి వారం కాము అని. కానీ దేవుడు అంటున్నాడు మీకు సామర్థ్యం ఎంత ఉందో దేవుని ముందు మీరు చూపించవలసిన వారుగా ఉన్నారు. మీ శక్తి గలవారుగా, మీరు ఎంత బలమైన వారుగా, మీ యొక్క విశ్వాసము ఎంత బలమైనది. విశ్వాసమును బట్టి రాజ్యాలను జయించారంట. విశ్వాసమును బట్టి అగ్ని బలాన్ని చల్లార్చారంట. విశ్వాసమును బట్టి, ఓన్లీ విశ్వాసమును బట్టి 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం కురవకుండా చేశారంట. కట్టక దారాలు కప్పించుకున్నారంట. వీటిని బట్టి, విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి సామర్థ్యాన్ని చూపించి అంటే సంఘానికి మనం ఎందుకు వస్తున్నామంటే కనుక, సంఘంలో ఎందుకు మనం కూడుకుంటున్నామంటే కనుక బలాన్ని పొందుకోవాలి, మనం బలపడాలి, బలవంతులుగా మారాలి. మీరు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండి అక్కడ కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో బలవంతులుగా ఉండాలి, బలవంతులు అవ్వాలి. విశ్వాసమును బట్టి మనము బలవంతులు అవుతుంటే కనుక శోధనలు రాకుండా ఆగో. శోధనలు వస్తే శోధనలో మనం ఏమవ్వగలమంటే బలవంతులుగా ఉండగలము. ఎలా జయించాలి. ఎఫ్రాయిము వారిలాగా ఉన్నారు. అంటే భయపడిపోయిన వారిగా, పిరికి వారిగా, విశ్వాసం లేని వారిగా, సాతాను వచ్చే శోధనకి అమ్మో నేను గెలవలేను, నీకు సరెండర్ అయిపోతాను. ఇప్పుడు దొంగవాడు కనబడగానే పరస్ ఇచ్చేసాడు అనుకోండి, అది ఏం చేయడు, పరస్ తీసుకుని వెళ్ళిపోతాడు, చంపడు. దొంగవాడు అతన్ని పట్టుకోవడానికి రాగానే జేబులో ఉన్న పరిస్థితి ఇచ్చేస్తే కనుక వెంటనే వెళ్ళిపోతాడు తెలిసి. ఏం చేయడు వాడిని. విశ్వాసులు ఇలా ఉన్నారు. అపవాది మన దగ్గర ఆ సామర్థ్యం అంటే అతడితో తలపడాలి. హైదరాబాద్లో ఒక అమ్మాయి బ్యాగ్ తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి హెల్మెట్ వేసుకుని బండి మీద వచ్చాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే చాలా పోరాటం చేస్తుంది. ఆ బ్యాగ్ లాక్కుని ఇవ్వలేదు. అతన్ని బండి మీద నుంచి గుంజి పడగొట్టి లాగి, అతను వెళ్ళిపోతుంటే షర్టు పట్టుకుని లాగి వెళ్ళనవాళ్ళ. అక్కడ చాలా మంది చూస్తున్నారు. చాలా సేపు ప్రయత్నించింది. ఆడిని పడగొట్టి లాగి, ఆ కాల్చుకుని లాగి ఇచ్చి బ్యాగ్ మాత్రం ఇవ్వలేదు. తర్వాత అందరూ వచ్చి పట్టుకుంది. కానీ మనకు విశ్వాసం ఎలా ఉంటుందంటే కనుక, ఇదిగో కత్తి చూపించగానే నా వచ్చి నన్ను ఏం చేయకు, నా డబ్బులు నా బంగారం అంతా ఇచ్చేస్తాను, వాడు ఇచ్చుకుని వెళ్ళిపో. అపవాది మన దగ్గర ఇలాగే ప్రయత్నం చేస్తాం. మనకు సామర్థ్యం ఉంటే కనుక, విశ్వాసంలో మనకి సామర్థ్యం ఉంటే కనుక, విశ్వాసంలో మనకి బలం ఉంటే కనుక, అపవాది మన దగ్గరికి వచ్చినా కానీ మనం ఏం చేయమంటే అతడికి మనల్ని మనం అప్పగించుకో. ఆ సామర్థ్యం మనకు ఉండాలి, ఆ బలం మనకు ఉండాలి. విశ్వాసంలో మనకి ఆ బలం వచ్చినప్పుడు మనం ఏం చేయగలమంటే కనుక అపవాది ఆగుతాడు, భయపడతాడు. మనమే మొదట వాడికి పరిశీలిస్తే కనుక వాడు దోచుకుని వెళ్ళిపోతాడు. మరి మన సామర్థ్యం ప్రదర్శించేది ఏది? మనకు విశ్వాసాన్ని నిరూపించుకునేది ఏది? యోబు నిరూపించుకున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరూపించుకున్నాడు. ఎఫ్రాయిము లాగా పిరికి గుండి వారిగా ఉండకూడదు, ఎఫ్రాయిము వారిలా ఉండకూడదు. అమ్మో నాకు ఇవి వచ్చినాయి, నాకు ఈ నిందలు వచ్చినవి, నాకు ఈ బాధలు వచ్చినవి, బాధల పక్కన పెడితే కనుక మనం ఈ విశ్వాసములో బలపడని వారిగా ఉన్నాం. విశ్వాసములో మన యొక్క శోధనలో నిలబడలేని వారిగా ఉన్నాం. అందుకే మనం చెప్పాను, మనం విశ్వాసము మూలమైతే కనుక మన ప్రత్యర్థి శోధన.
మన ప్రత్యర్థితో మనం ఏం చేయాలంటే కనుక తలపడాలి. తలపడకపోతే కనుక మనం ఏమవుతున్నామంటే ఎనామస్ ఇచ్చేస్తున్నాం. నేను పోటీ చేయలేదు నీతో, నువ్వే పరిపాలించు. నేను పోటీ చేయలేను, నువ్వే పరిపాలించు. నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తాను. అది మన విశ్వాసము కాదు. అది మన విశ్వాసం. మన ప్రత్యర్థితో మనకు నిత్యము పోరాటమే. విశ్వాస జీవితం అనేది ఒక రోజుతో పోయేది కాదు. మనము ఈ కట్టెను విడిచేంత వరకు, ఈ కట్టెను మనం విడిచి పరదేశకు చేరుకునేంత వరకు కూడా అపవాది మనలను శోధిస్తూనే ఉంటాడు. మరి ఇప్పటితో ఆగిపోయేది కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక పోరాటం చేయాలి. మెలకు కలిగి ఉండాలి. మనం పోరాటం చేయాలి. అందుకే దేవుడు మన సామర్థ్యాన్ని చూస్తాడు. సామర్థ్యాన్ని చూడడానికి దేవుడు మనకి ఏదైనా శోధనను దేవుడు కలిగించగలడు. అందుకే అపోస్తులైన పౌలు గారికి ఉన్న తలాంతులు కానీ లేదా దర్శనము కానీ అపోస్తుల 12 మందిలో ఏరే తీర్చుకుని వాడిగా ఉన్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షత కానీ దేవదూతల భాష కానీ దేవునితో మాట్లాడడం కానీ దేవుని వినికిడి వినడం కానీ ప్రతీది కూడా అనుభవించినవాడు. అలాంటి అనుభవించిన ఆయనకి ఏముందంటే కనుక ముళ్ళు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో నాకు ఒక ముళ్ళుగా ఉన్నది. శరీరం గర్వం అనే గాలి బుడగ అందరికీ ఉంటుందండి. గర్వం అనే గాలి బుడగ పొగిడితే ఏమవుతాం? ఉబ్బిపోతాం. రాజులకు కూడా ఎందుకంటారు కదా, పొగిడితే రాజు కూడా పడిపోతాడు. పొగడతకు పడని మనిషి ఎవరో ఉండడు, అందరూ పడిపోతారు. పొగడతాలంటే మనిషికి ఇష్టం. నా గురించి గొప్పగా చెబితే నేను ఇప్పుడు ఏమవుతాను? తేలిపోతాను. నా గురించి గొప్పగా చెబితే అది చెడ్డగా ఒక మాట అంటే కోచుకోడు. గర్వముగా అంటే ప్రతి మనిషికి కూడా గర్వం అనే గాలి పడుకుంటుంది. అది ఉబ్బిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆ గర్వం అనే ఆ గాలి బుడగను అణచడానికి ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. ఆ గర్వం అనే ఆ గాలి బుడగకి ముళ్ళు పెట్టాడు. అది గుచ్చుకోగానే గాలంతా తుస్సు ఉంటుంది. అపోస్తుడైన పౌలుకున్న ఆ ప్రత్యక్షత విషయంలో నేను హెచ్చిపోకుండా, నేనేంటి అపోస్తుల కంటే గొప్పవాడిని, నాకున్న వరాలేంటి, నాకున్న ప్రవచనం ఏంటి, నాకున్న భక్తి ఏంటి, అపోస్తుల్లో 12 మంది కూడా లేదు, నేను అంతటి గొప్పవాడిని గొప్పగా చెప్పుకోవచ్చు అపోస్తుడైన పౌలు గారు. కానీ ఆ ప్రత్యక్షతల విషయంలో కూడా గొప్పగా చెప్పుకోకుండా ఉండడానికి అంటే తన సామర్థ్యాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే పరీక్షిస్తున్నాడు. తన సామర్థ్యం అంటే హెచ్చిపోకుండా ఉండాలి. హెచ్చింపు ఎవరంటే కనుక అపవాది లక్షణం. అపవాది యొక్క లక్షణం ఉండకుండా ఉండడానికి దేవుడు అపోస్తులైన పౌలుని కూడా దేవుడికి ఏం చేశాడంటే శోధించడానికి అన్నాడు. ఇదిగో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం, తక్కువేం కాదు, కొంచెమే అట్లా, బహు అంటే చాలా విశేషంగా ఉన్నాయి. ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుడికే సాతాను యొక్క దూతగా ఉంచాడు. ఉంచాడు. తనకు సామర్థ్యాన్ని బట్టి గర్వపడకూడదు అని, గొప్పవాడిగా ఫీల్ అయిపోకూడదని దేవుడు ఒక ముళ్ళు అని ఒక శోధనను పెట్టాడు.
అపోస్తుడే పైన పౌలు గారు బ్రతుకున్నంత కాలం ఉందంట ముళ్ళు, బ్రతుకున్నంత కాలం ఆ ముళ్ళు అలాగే ఉంది. ఎందుకని? అపోస్తుడైన పౌలు చేసిన పరిచర్య విషయంలో, ఆయన బ్రతికే విధానంలో, ఆయనకి కలిగిన ప్రత్యక్షత విషయంలో, ఆయన చూసిన దర్శనాల విషయంలో ఏది కూడా నేను ఇచ్చిపోకూడదు, గొప్పవాడిగా నేను ఫీల్ అయిపోకూడదు, గొప్పవాడిగా ఫీల్ అయిపోకూడదు. అంటే మన సామర్థ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. నా గొప్పతనం, నా సామర్థ్యం ఎంత, ఇదిగో నేను ఏదడిగినా దేవుడు చేసేస్తాడు, చేసేస్తాడు. ఇచ్చిపోకుండా దేవుడు నేను ఏదడిగినా అది నాకు ఇచ్చాడు. ఇచ్చిపోకుండా నీ సామర్థ్యాన్ని కూడా దేవుడు పరీక్ష పెడతాడు. నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా జీవిస్తున్నావు. దేవుడు ఒకవేళ పరీక్ష అనేది మనిషికి లేకపోతే, ఇబ్బందులు అనేది మనిషికి రాకపోతే కనుక ఏం చేస్తాడు? కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. నాకేంట్లే అనుకుంటాడు. నాకేంట్లే, నాకున్న ఈ స్థితి చాలులే, నాకున్న ఈ పరిస్థితి చాలులే. ధనవంతుడు కూడా నేను చేశాడు, విస్తారమైన సంపద కూర్చుకున్నాడు, అనేక సంవత్సరాలకి సరిపడిన ఆస్తిని సమకూర్చుకున్నాడు, ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు. నా ప్రాణమా తిడుతూ త్రాగుతూ సృష్టించున్నాడు. వెంటనే ఆ రాత్రే ప్రాణం తీసుకుపోవడానికి వచ్చాడు. కాబట్టి మన సామర్థ్యం ఎంత, మన సామర్థ్యానికి దేవుడు మించిపోని మనం ఇచ్చిపోకుండా ఉండడానికి కూడా దేవుడు శోధన అనేదాన్ని దేవుడు మనకి అనుమతిస్తాడు. మరి ఈ శోధనలన్నిటి విషయంలో మనం నెగ్గడానికి దేవుడు ఏం మంత్రం ఇచ్చాడు, ఏం ఉపయోగం ఇచ్చాడు, ఏ ఉపాయం ఇచ్చాడు. దేవుని ఎదుట మనము ఏ శోధనలైనా అంటే శోధనలు అనేవి రాకుండా మరి శోధనలు రాకుండా మారినప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే లేదా ఆ శోధనలో మనం నిలబడడానికి దేవుడు మనకి ఏం చేస్తాడంటే కనుక ఒక విషయాన్ని మనం చూద్దాం. దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఆ శోధన విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో చూసాను. అపవాది ఎలా వచ్చాడంటే బెయిల్ మీద వచ్చాడు. అపవాది రిలీజ్ లో ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. అపవాది ఇంకా శరసాలను పూర్తిగా బంధింపబడాలి. యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా వాడు బెయిల్ మీద విడుదలయ్యాడు. బెయిల్ మీద మాత్రమే ఉన్నాడు, బయట ఉన్నాడు. ఇప్పుడు బెయిల్ మీద మనం ఉన్నప్పుడు, అపవాది ఉన్నప్పుడు వాటిని గెలవాలంటే కనుక ఏమవ్వాలంటే కనుక పోరాటం అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు స్వాతంత్ర సమర యోధులు ఏం చేశారంటే కనుక పోరాటం చేశారు. పోరాటం చేసినప్పుడే మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. తెల్లవాళ్ళతో పోరాటం చేశారు, సత్యాగ్రహం చేశారు, వాళ్ళు కాల్చారు, జైల్లో పెట్టారు, ఎన్నో హింసలు పెట్టారు. ఇన్ని చేస్తున్నారు కదా అని వెనక్కి వెళ్ళిపోయింటే కనుక వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు వెనక్కి తగ్గుంటే కనుక ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం అనేది వచ్చిండేది కాదు. కానీ అన్ని తుపాకులకి, ఫిరంగులకి, ఏటికి కూడా జడియకుండా ఎదురు వెళ్ళారు కాబట్టి, ఆ శోధనలో నిలబడ్డారు కాబట్టి ఈరోజు స్వాతంత్రం అనేది తీసుకురాగలిగారు. అపవాది బెయిల్ మీద వచ్చి
మనల్ని ఏం చేస్తున్నాడంటే కనుక బెదిరిస్తున్నాడు, కాలుస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, మభ్యపెడుతున్నాడు. శోధనని ఎరను చూపిస్తున్నాడు, ఆశలని వెర చూపిస్తున్నాడు, బాధలనేవి కొన్ని కలిగిస్తున్నాడు. ఇవన్నిటినీ కలిగించి ఏం చేయాలనుకున్నాడంటే నిన్ను విశ్వాసం నుండి దారి తప్పించాలి. విశ్వాసం నుండి దారి తప్పిస్తే కనుక ఇదిగో నా కోవలం చేరిపోతాం. కానీ వాడి యొక్క విశ్వాసంలోనికి చేరకుండా ఉండేవారు, ఎవరంటే కనుక ఎప్పుడు నిరంతరము పోరాటము చేసేవాడు. ఆ నిరంతర పోరాటం అనేది ఎలా ఉంటుందంటే కనుక అదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఒక వాగ్దానంగా చెప్తున్నారు. కాబట్టి మీరు జరగబో వాటెల్లను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు స్వాతంత్ర సమరయోధులందరూ కూడా శక్తి గలవారిగా ఇది దాడి వాళ్ళని నిలబడ్డారు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది. మరి మనం శక్తి గలవారమైతే కనుక వాడిని ఎదిరించగలం. శక్తిహీనులైతే కనుక వాడితో జత కట్టగలం, అపవాదితో జత కలిసిపోతాం. చాలా మంది మనక భారతదేశంలో ఉన్న వాళ్ళే ఆ తెల్లదొరలకి ఏం చేస్తారంటే వత్తత పలికారు, వాళ్ళతో చేయి కలిపారు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు. అలా అపవాదితో కనుక మనము చేతులు కలిపితే కనుక మనం పోరాటం చేయక్కర్లా, ఆ పోరాటంలో పాల్గొనక్కర్లా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఆయుధాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ ఆయుధమే ఇది. కాబట్టి జరగబో వీటన్నిటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండు. దేవుడు ప్రార్థన అనే ఒక ఖడ్గాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రార్థన అనే ఖడ్గం. అందుకే ప్రార్థన అనే ఖడ్గం ఉన్న దగ్గర అపవాది ఏం చేయలేడంటే కనుక వాడు వేసే బాణాలన్నీ కూడా ఆగిపోతాయి, అక్కడికి వచ్చి పడిపోతాయి. ఇప్పుడు మన విశ్వాసంలో మనము జయించాలంటే కనుక మనకు ఆత్మ ఖడ్గం అనేది ఉండాలి. యుద్ధంలోనికి వెళ్ళాలంటే కనుక అతనికి ఆయుధం లేకపోతే శత్రు వేసే ఆ బాణాన్ని తప్పించుకోలేడు. ఇది మనకి తెలుసు. మనము ఆ శత్రువు యుద్ధంలోనికి ఉట్టినలా వెళ్ళిపోతే కనుక జయించలేడు. అందుకే దావీదు గారికి కూడా ఆ సామగ్రిని ధరించినప్పుడు ఎందుకు ధరించాడు? ఆ శత్రు వేసే బాణం ఏదో ఒకటి అతనికి కవచంగా కాస్తాయి అని తొడిగించారు. నేను ఇవి మొయ్యలేను అనుకున్నాడు. నాకు విశ్వాసం అనే రాళ్ళు కావాలని దావీదు గారు తీసుకున్నాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఏమీ ధరించుకోకుండా వెళితే గనక పడిపోతాడు. అందుకే ప్రార్థన యొక్క ఖడ్గం ఉన్నప్పుడు అపవాది వేసే ఆ బాండాలను ఏం చేస్తుందంటే కనుక చీల్చి వేస్తుంది, మన దగ్గరికి రాని. ఇంకా వాడు వేస్తూనే ఉంటాడు. కానీ ఏది ఆపుతుందంటే కనుక ఏది మనలను శక్తివంతులుగా చేస్తుందంటే కనుక దేవునికి మనము చేస్తున్న ప్రార్థన. దేవునితో మనము ముఖాముఖిగా అడుగుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకి తెలియని శక్తినిస్తాడు. ఆ శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనము మన ప్రత్యర్థితో మనం ఏం చేయగలమంటే తలబడగలం, జయించగలం. మన ప్రత్యర్థిని మనం ఏం చేయగలమంటే ఓడించగలం. అందుకే సాధనగా మారాలి. సాధన అనేది మనకి సాధన అయిపోవాలన్నమాట.
దాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కనుక కబురు పెడుతూ ఉండాలని ఉద్దేశంతో దేవుడు మనకి శోధన అనేది రక్షిస్తుంటాడు, శోధన అనేది పంపిస్తుంటాడు. శోధనగా అపవాది బెయిలి మీద బయటకు వచ్చాడు మనతో పోరాటం చేయడానికి. అయితే మనకు నిజాయితీని పరీక్షిస్తాడు దేవుడు, మన ప్రేమ మీద పరీక్ష పెడతాడు, మన సామర్థ్యం మీద కూడా దేవుడు పరీక్ష పెడతాడు. మన సామర్థ్యం ఏంటంటే కనుక ఇదిగో మనం ఎంతగా దేవుని అడుగుతుంటున్నామో, దేవునితో మనం ప్రార్థనలో గడుపుతున్నామో అది మన సామర్థ్యం. ఆ సామర్థ్యం మీద దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు. ఆ సామర్థ్యములు మనం ఎల్లను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడి ఎదుగు శక్తిమంతులకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు. శక్తిమంతుల వారు దేవుని ఎదుట శక్తిమంతుల వారు. మొదటిగా ఈరోజు సాతాను యొక్క శోధనకు లోబడేవారు కానీ ఆ శక్తిని సంపాదించుకునేవారు లేరు. ఒక మొబైల్కి ఛార్జింగ్ అవసరం, ఛార్జింగ్ లేకపోతే కనుక డెడ్ అయిపోతాం, పని చేయదు. క్రైస్తవులకు కూడా దేవునితో మనం ఏం చేయాలంటే కనుక ప్రార్థన చేస్తూ ఉండాలి. మన ప్రార్థనలో ఉంటున్నప్పుడే మన శోధనను మనము నెగ్గడానికి లేదా ఆ శోధనకి మనకి సరైన అవకాశం లేదా సరైన సమాధానం అనేది దేవుడు మనకి తెలియచేస్తాడు. నిలబడటానికి, భయపడిపోకుండా ఉండడానికి. అందుకే దొంగోడు సాకు చూపించగానే పరిశిక్షించేవారిగానే ఉన్నారు కానీ వాడితో తలపడేవారిగా లేరంటే దేవునితో లేరు. దేవునితో గడపలేకపోతున్నాం, దేవునితో మన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. దేవునికి మన సమయాన్ని ఇవ్వలేనప్పుడు మన పరిస్థితి దొంగోడికి ఇచ్చేస్తున్నట్లే. మనము దేవునితో గడుపుతుంటే కనుక దేవునికి మనము సమయాన్ని ఇస్తున్నప్పుడు లోక ఆశలను మనం విడిచిపెట్టినప్పుడు దేవునితో మనము గడుపుతున్నప్పుడు దేవుడు మనకి శోధన ఇస్తాడు. శోధనతో పాటు మనకి జయాన్ని కూడా ఇస్తాడు. తాను శోధింపబడు వారికి సహాయకుడై ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుని కుమారుడై ఉండి ఆయన కూడా శోధింపబడ్డాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని కుమారుడై ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే శోధింపబడ్డాడు. ఎన్ని రోజులు? 40 దినాలు అనుకుంటున్నారా? కాదు, 40 దినాలు ప్రార్థనలో శోధింపబడ్డాడు. ఆయన వస్తున్నాయి కదా లెంట్ డేస్, ఈ బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. 40 దినాలే శోధింపబడ్డాడంటే 40 దినాలు కాదు, 40 దినాలు ప్రార్థనలో శోధింపబడ్డాడు. తర్వాత కూడా ఆయన ప్రతి నిత్యము శోధింపబడుతూనే ఉన్నాడు, శ్రమపరచబడుతూనే ఉన్నాడు. అపవాది ఏదో ఒక రంగా ఆయన బ్రతుకున్న దినాలు కూడా అపవాది ఆయన్ని ఏదో రకంగా పడగొట్టాలని చూస్తూనే వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధింపబడి వారికి సహాయకుడు అంటే చేయి పట్టుకున్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. మనము శక్తివంతులు అవడానికి ఆయన చేయి పట్టుకున్నాడు అనమాట. మనం బలవంతులు అవడానికి ఆయన మనం చేయి పెట్టుకున్నాడనమాట. ఆయన చేయి పట్టుకుంటే కనుక మనకు వచ్చే శోధనలో మనం ఏం చేయగలమంటే కనుక నిలబడగలము, జయించగలం. వచ్చే శోధనలో మనము జయించగలము, ఆయన ఎదుట నిలబడగలము. శోధన విషయంలో దేవుడు మన సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు, మన ప్రేమను పరీక్షిస్తాడు, మనకు సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు, మనకి నిజాయితీని కూడా పరీక్షిస్తాడు. ఇవన్నీ పరీక్షించిన తర్వాత మనము శోధనలో ఎలా బలపడాలి, ఎలా మెరుగు కలిగి ఉండాలి. శోధన రాగానే మనము దాంతో పోరాటం చేయాల్సిన విషయాలు కూడా
దేవుడి గ్రంథంలో రాసి ఉంచారు. వచ్చేవారం చెప్తాను, ఇంకా మిగిలిన విషయాలు వచ్చేవారు. ఈరోజు మనకు నిజాయితీని పరీక్షిస్తాడు, ప్రేమను పరీక్షిస్తాడు, సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు. మనం ఒకవేళ శోధనలో పడిపోతుంటే కనుక ఆ శోధనలో పడిపోతున్నప్పుడు సహాయముగా ఉండడానికి, ఆయన చేయి పట్టుకోవడానికి ఇదిగో మనం ఎప్పుడు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వాడుకు చెప్పిన గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించుండెను. ప్రతి నిత్యము, ప్రతి రాత్రి కూడా, రాత్రంతా కూడా ప్రార్థిస్తూ ఉండేవాడు. రాత్రి ప్రార్థిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువలో కూడా ఆ శ్రమను ఏం చేశారంటే ఆయన ఓర్చుకోగలిగారు. మరలాంటి దేహమే కదా ఆయనకు వచ్చింది, మన శరీరమే కదా ఆయనకు వచ్చింది. కూడా బాధ తెలుసు శరీరానికి, కన్నీళ్లు తెలుసు, నొప్పు తెలుసు, చలి తెలుసు, మనకి వేడి తెలుసు, అన్నీ తెలిసిన శరీరమే కదా. ఆ శరీరానికే ఇదిగో ఆ సిలువలో ఆ గుల్కొతా కొండపైన ఆ శ్రమను భరించడానికి ఇదిగో దేవుడు చేయి విడిచిపెట్టేసినా కదా ఆ బాధను ఓర్చుకోవడానికి ఇదిగో దేవుడు ఆయనతో యేసుక్రీస్తు వారు ప్రతినిత్యము గెత్సెమనేలో చేసే ప్రార్థన, అందుకే శోధన మన యొక్క ఆత్మీయ జీవితానికి సాధనగా మారిందా? ఇంకెలా మనం పదును పెట్టుకోవాలి, ఈ శోధన మనము పదును పెట్టుకోవాలన్నమాట. సాధన అంటే పదును పెట్టాలి. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి అవమానాలు వచ్చినా మనం నిలబడటానికి దేవుడు మనకి శోధనిస్తాడు. మన ప్రత్యర్థి మాత్రము శోధన. మన ప్రత్యర్థితో మనం ఎప్పుడు కూడా తలపడాలి, గెలవాలి. రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు పోటీ చేసిన తర్వాత, నెగ్గేసిన తర్వాత నేను గెలిచేసానని ధీమాగా ఉన్నాడు. నా ప్రత్యర్థి ఏమైతే చేశాడో వాటికంటే ఎక్కువ చేసి ప్రజలను మెప్పించాలి. మరలా నేను గెలవాలనుకుంటా. ఓడిపోతే ఒకవేళ అనుకుంటాడు నేను ఇందులో ఓడిపోయాను, మరలా 5 సంవత్సరాలు కూడా రికవరీ చేసుకుంటాడు, మరలా వెనక్కి తీసుకుంటాడు. నేను ఇందులో ఓడిపోయాను, ఇందులో ప్రజలకు మెప్పించలేకపోయాను, నా ప్రత్యర్థిని నేను గెలవాలి. పడిపోయినాడు అనుకుంటాడు, గెలిచిన వాడు మరలా వాడు లేవకుండా ఏం చేయాలో ఆలోచిస్తాడు. గెలిచిన వాడేమో పడిపోయిన వాడిని మళ్ళీ గెలవనివ్వకుండా చూడాలనుకుంటాడు. ఓడిపోయిన వాడేమో నా ప్రత్యర్థిని మళ్ళా నెగ్గాలనుకుంటాడు. అపవాది పట్ల మన పట్ల ఈ 2 ఉద్దేశాలు కలిగి ఉన్నాయి. ఇవే తలంపులు. మనం మన ప్రత్యర్థిని నెగ్గించకూడదు, గెలవనివ్వకూడదు. అంటే వాడికి సరెండర్ అవ్వకూడదు, వాడికి లోబడకూడదు. ఒకటి, వాడు నెగ్గకూడదు. మనం వాడికి సరెండర్ అవ్వకూడదు, వాడు గెలవకూడదు. మనం గెలవాలంటే కనుక దేవునితో మనకు ప్రార్థించాలి, దేవునితో మనం గడపాలి, మనకు సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా దేవుని ముందు మనం ఏం చేయాలంటే కనుక ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు మనము ఏది అడిగినా కానీ దేవుడు మనకి ఏం చేయగలంటే సహాయం చేయాలి. మొదట మన పని దేవునితో మాట్లాడాలి. అదేదే దేవునితో మాట్లాడినప్పుడు దేవుని చేతుల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. కాబట్టి మనము శోధనలో మన యొక్క ఆత్మీయ జీవితానికి సాధనగా మారుతాం. తర్వాత శోధన విషయంలో మనం ఎలా ఉండాలో అనేది గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నేను శోధనలోనైనా పడిపోయిన వారి అపవాదికి నైనా అవకాశం ఇచ్చినాను. మరొకసారి నైనా మీ పిల్లలుగా మమ్మల్ని క్షమించింది, మరొకసారి మీ పిల్లలుగా మమ్మల్ని బలపరిచింది, ఆదరించండి.
అపవాదితో మరలా మేము పోరాడేవారు. అపవాదికి మేము నైనా అవకాశం ఇవ్వని వారు మరలా నిలబడడానికి నేను మాకు శక్తినివ్వండి, సహాయం దయచేయండి. మీ కృపతో మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. మీరు పెట్టే శోధన విషయంలో, పరీక్ష విషయంలో నెగ్గగలిగేవారు, నెగ్గి నేను జయించగలిగేవారు. మీరు ఉండడానికి సహాయాన్ని పొందింది. మీ కృపను మాకు అనుగ్రహించేది, అంటే భాగ్యాన్ని పొందుతుంది మాకు అనుగ్రహించేసి పొందించండి. క్రీస్తు వారి కృపను ప్రార్థిస్తున్నాం.